మూవీ సూపర్ డూపర్ హిట్. మీరు గబ్బర్ సింగ్ చూసి ఉంటారు, సర్దార్ గబ్బర్ సింగ్ చూసి ఉంటారు. ఒక్కసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి, మామూలుగా లేదు, సూపర్ డూపర్ హిట్. అసలు హరీష్ గారు ఏంటంటే అన్ని ఓల్డ్ సాంగ్స్తో అదరగొట్టారు. అసలు ఏమి సాంగ్స్, అన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్, అన్ని ఓల్డ్ సాంగ్స్తో కొట్టారు. అసలు శ్రీలీల గారి యాక్టింగ్ కానీ అబ్బా చాలా బాగుంది. నిజంగా అంటే బెస్ట్ మూవీ అని చెప్పాలి, చాలా బాగుంది. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, సూపర్ డూపు ఇట్టు కొట్టిందిరా. చాలా బాగుంది సినిమా, వేరే లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా, అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు లుకింగ్ కానీ ఆ గ్రేజ్ అబ్బా ఏమి, ఆ ఓల్డ్ సాంగ్స్ డ్యాన్స్ స్టెప్స్, అసలు ఎత్తరా కాలర్ ఎత్తరా సాంగ్ డూపర్ హిట్. దేకేంగే చాలా మాత్రం అయితే థియేటర్ మొత్తం హల్చల్, సూపర్ డూపర్ హిట్ ఉంది. నేనైతే హరిశంకర్ గారు కనిపిస్తే ఐస్ ముక్కలు ఆయన షెడ్యూల్లో పోస్తా. ఆయన రేంజ్ పెరిగిపోయిందన్న, ఆయన రేంజ్ తగ్గించే సినిమా తీశాడు, బాగా ఉంది నాకైతే, నిజం చెప్తున్నాను. హరిశంకర్ కనిపిస్తే మాత్రం ఐస్ ముక్కలు పోస్తా షెడ్యూల్లో. ఏందన్నా, ఏం సినిమా అన్నా? అట్లా లేదు, కిచెడ్ సినిమా లాగా. భగత్ సింగ్ అంటే ఏందన్నా, భగత్ సింగ్ ఏంటంటే తరతరాల నుంచి వస్తున్న పేరన్న భగత్ సింగ్ అంటే. నిజంగా ఒక టైటిల్ పెట్టాడు, దానికి న్యాయం చేయలేదు. భగత్ సింగ్ అంటే దేశం కోసం పనిచేసిన వ్యక్తి, ఈయన కూడా ప్రజల కోసం చేస్తున్నాడు, కానీ సినిమా తీయలేదు. సినిమా ఏం చెప్పాడంటే అది ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఒక ప్రాధాన్యత, ఒక స్టోరీ ఉన్నది, కానీ ఈ సినిమా మాత్రం కిచిడి చేశాడు. ఒక లుక్ చూస్తేనేమో భీమ్లా నాయకు, ఇంకో లుక్ చూస్తేనేమో ఖుషి, ఇంకో లుక్ చూస్తేనే గబ్బర్ సింగ్. అది నేనైతే గల్లీ పిఠాపురంలో గల్లీ తిరిగి ప్రచారం చేసిన, కానీ ఈ సినిమా చూస్తే నేనే నెగిటివ్ చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది, భయం వేస్తుంది అన్న. అమ్మ తోడు చెప్తున్నా, పిచ్చి చేసా లేకుర్రి, సినిమా మంచిగా ఉంది 100%. ఈ సినిమా స్టోరీ నిజం చెప్తున్నా, మరి నేను పవన్ కళ్యాణ్ డై హ్యాడ్ ఫ్యాన్గా చెప్తున్నా, స్టోరీ మాత్రం రొటీన్ స్టోరీ భయ్యా, రొటీన్ స్టోరీ. అభిమానుల కోసం ఈ సినిమా చూస్తే చాలా కష్టపడ్డాడు అనిపించింది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఎలిమెంట్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణే చూడదగ్గ సినిమా అయితే మొత్తం మీద. దేకలింగే సారా అని ఒక సాంగ్ వస్తుంది, అమ్మ తోడు, శ్రీలీల, ఇంకోటి అరే పవన్ కళ్యాణ్కి డ్యాన్స్ ఆడని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఈ సినిమా చూడండి, ఇప్పుడు నా కొడుకు వచ్చిండు పనికి మాలిన రివ్యూ ఇచ్చిండు, అది కాదు, ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మాట్లాడింది. 1500 రూపాయల కకృతి పడి పేడ్ రివ్యూలు మాత్రం ఇవ్వకండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. తెలంగాణలో ఒక్క జాబ్ కూడా వదలలేడు మన రేవంత్ రెడ్డి సారు. మన ఇప్పుడు హ్యాపీగా యువత ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసుకొని నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖలో జాబులు వదులుతున్నాడు. ఇది మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది, ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. మరి తెలంగాణలో జాబులు లేవు, ఇన్స్టిట్యూట్లో అక్కడ పోయి డబ్బులు ఖర్చు అయి ఉంటుంది. ఈసారి దీని మైండ్ మొత్తం ఏదేదో స్టడీస్కు సంబంధించింది ఆలోచన చేసి నిండిపోతుంది. ఈ సినిమా మాత్రం టోటల్ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, రాజకీయం గురించి మాత్రం ఏమాత్రం లేదు. జగన్ అన్న నీ గురించి కూడా ఏమాత్రం డబల్ మీనింగ్ డైలాగులు మాత్రం లేదు. అంబటి రాంబాబు అన్న ఇది నువ్వు ఇక రివ్యూ ఇస్తావు కదా అన్న, బరాబర్ రివ్యూ ఇస్తాడు. ఇక ఈ సినిమా చూసి రాజకీయం గురించి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి, ఎందుకంటే సాంగ్ ఇక పేరు పెట్టగానే సాంగ్ డ్యాన్స్ పేరు పెట్టే అవసరమే లేదు. ఈ సినిమా నేను చెప్తున్నా చూడు, మరో ఓజీ మరో గబ్బర్ సింగ్ అవుతుంది భయ 100%. తెలుగు సినిమాకు, తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవించదగ్గ మూవీ అని నేను భావిస్తున్నా. మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్ హైలైట్ పవన్ కళ్యాణ్ భయ్య. సాంగ్స్ ఫైట్స్ బాగున్నాయి, ఎలిమెంట్స్లో ఆయన ఏమంటారు టేకింగ్ బాగుంది. అంటే హరిశంకర్కి భక్తులము, పవన్ కళ్యాణ్కి ఎలాగో మన హరిశంకర్ కూడా భక్తులము. ఇచ్చిపడే రాశి ఇరగదీసే నక్షత్రం. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. తమన్ ఎలివేషన్ బాగుంది, తమన్ బీజిఎం చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ బాగుంది, సినిమా బాగుంది. స్టోరీ మ్యాక్సిమం ఈరోజు వచ్చే సినిమాల్లో 90% ఎక్కడ స్టోరీలు ఉండవు, కానీ సరే వేరే కథనంతోనో లేకపోతే డైరెక్షన్తోనో హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇది కూడా అంతే, సేమ్ స్క్రీన్ ప్లే బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్, ఆయన యాక్షన్ అన్నీ బాగున్నాయి, కానీ హరీష్ శంకర్ గారు ఏం తీయాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు అన్నది అర్థం కాల. అంటే రొటీన్ స్టోరీ, ఆయన ఎలివేషన్స్ తప్ప సినిమా ఏం లేదనిపించింది.
స్టోరీయే లేదు, రెగ్యులర్ స్టోరీ తెలిసిపోతుంది. కాకపోతే పొలిటికల్ సెటైర్స్ ఉంటాయి కదా, అవి బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎదురు చూసేది అయితే దానికోసమే. ఆ పొలిటికల్ సెటైర్స్ ఏవైతే ఉంటాయో అది బాగా అనిపిస్తుంది. అండ్ నల్ల నాగప్ప అని పెట్టారు కదా, జగన్ అని పెట్టుంటే బాగుండేదేమో పేరు అనిపించింది నాకైతే. జగన్మోహన్ రెడ్డి అని బాగాలేదని ఏం లేదు భయ్య, బాగుంది, ఓకే చూడొచ్చు. అంటే ఒక్కసారి ఖచ్చితంగా దీన్ని దురందర్తో కంపేర్ చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? దురందర్కి దీనికి కంపారిజన్ వద్దు, అదే చెప్పా. దురందర్ బాలీవుడ్ మూవీ, అది వేరు. ఇది మన పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా, ఇది వేరు. సో కంపారిజన్స్ వద్దు. బట్ ఈ వీక్ అయితే దురందర్, పక్కా దురందర్. సినిమాలో కంపేర్ చేస్తే భీమ్లా నాయక్ కంటే బాగుందా? పోలీస్ కాస్ట్యూమ్ భీమ్లా నాయక్ కంటే బాగుందని చెప్పలేను. బట్ లేదు, భీమ్లా నాయక్ వేరు, కంప్లీట్గా డిఫరెంట్ చేశారు. ఆ టైప్ సీన్స్ రిపీట్ చేశారు కానీ సేమ్ అదే కాదు కానీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి పంచ్ డైలాగ్స్ అవి బాగున్నాయండి. ఆ టైమింగ్ పొలిటికల్ డైలాగ్స్ ఏమి లేదండి, పొలిటికల్ డైలాగ్స్ ఏమి లేదు. ఆల్రెడీ హరిశంకర్ గారు చెప్పారు కదా, చాలా బాగుందండి అది. అసలు అంత రీమేక్ అంటే పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ సాంగ్ కదా అది, వర్తాయండి. అసలు చాలా అసలు రీమిక్స్ కూడా ఆ సాంగ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్గా బెలే చేశారండి. ఉగాదికి మంచి సినిమా. మూవీ బాగుందన్న, ఉగాదికి ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఓజీ చూసిన తర్వాత ఇది ఎలాంటి రిలీఫ్ ఇచ్చింది? ఓజీలో కామెడీ లేదు, ఇలా కామెడీ ఉందా అన్న. ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళు బాగా చేస్తారనమాట. ప్లస్ ప్రతి ఒక్క సీను బీజిఎం వాస్ ఎక్సలెంట్, ఇక చెప్పే అవసరమే లేదు. శ్రీలీల అయితే నెక్స్ట్ లెవెల్ అన్న, చాలా బాగా చేసింది. నీ మనసే సాంగ్ ఎలా ఉంది? అరే అది మళ్ళీ నాకు 90sలో గుర్తుకొచ్చిన సాంగ్. అది తొలి ప్రేమలో అట్లాంటి సాంగ్ పెట్టడము మన అదృష్టం. అది పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ ఎలా ఉంది? అరే పవన్ కళ్యాణ్ ఈజ్ అ గాడ్, ఈజ్ అ డిప్యూటీ సీఎం, ఆయన గురించి చెప్పే అవసరమే లేదు. ఫ్యాన్స్గా మీరు ఎలా ఎంజాయ్ చేశారు సినిమా? అన్న ఫ్యాన్స్ చింపేసినాం, పేపర్లు లేవు, లేకపోతే పేపర్లు వేస్తున్నాయి ఇట్లా పైన. 500 కోట్లు కొట్టుద్దా? ఈజీ. హరీష్ శంకర్ డైరెక్షన్ అగైన్ రిపీటింగ్ వన్స్ అగైన్. సూపర్ ఉంది బ్రో. బాబులకే బాబు ఒకటే బాబు అని నిరూపించుకున్నాడు బ్రో. మళ్ళీ 2 రాష్ట్రాలకి ఒకటే దేవుడు కళ్యాణ్ బాబు. అంటే భీమ్లా నాయక్ కంటే ఈ సినిమా కొంచెం ఎనర్జీ తగ్గిందని అంటున్నారు, నిజమేనా? ఏం లేదు బ్రో, ఇది తీసింది సీనియర్ కల్ట్ క్యాప్టెన్ హరీష్ శంకర్. 6 నెలల క్రితం జూనియర్ కల్ట్ క్యాప్టెన్ సుజిత్ సాంబం చూసాం. 6 నెలల తర్వాత ఇవాళ సీనియర్ కల్ట్ క్యాప్టెన్ హరీష్ శంకర్. సినిమా మాత్రం చాలా ఎరగదీసింది. పంచులు కానీ పవన్ కళ్యాణ్ ఆరా, ప్రతి సీన్ గూస్ బంప్స్ వచ్చాయి బ్రో నాకైతే. ఓజీ తర్వాత అటువంటి హైప్ ఇచ్చే సినిమా ఉండాలి, ఈ సినిమా అలాంటిదేనా? ఓజీ ముందు ఈ సినిమా ఆడుతుంది. ఓజీ అంత అయితే ఉండదు. ఇద్దరు తీసింది కల్ట్ క్యాప్టెన్సే, కానీ పవన్ కళ్యాణ్ ఆరా ఆ సినిమాలో ఈ సినిమాలో రెండిట్లో ఎక్కువ అనిపించింది. ఈ సినిమాలో ప్రతి సీన్కి ఒక డైలాగు, పవన్ కళ్యాణ్ పంచులు చూసి డ్యాన్సులు చూసి చాలా రోజులు అవుతుంది. నా ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా. అలాంటి సినిమాలు జల్సా ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. బాగుందన్న సినిమా, యాజ్ యూజువల్ పవర్ బ్యాక్ అన్న. కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి రికార్డ్స్కి బాక్స్ బద్దలే. అంటే సినిమా చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్ మాస్కులు పెట్టి కూడా వచ్చారు కాబట్టి బేసికలీ ఏంటంటే పవన్ అన్న స్క్రీన్ మీద చూడడమే ఒక ప్లస్, ఇంకా దానికంటే ఇంకేం ఉండదు. సినిమా కొత్త ఏమో, పవన్ అన్నకు రికార్డ్స్ మాత్రం పాతే, ఎప్పటికీ రిపీట్ అవుతూనే ఉంటాయి. హరీష్ శంకర్ గారు ప్రాసతో రాశారు డైలాగ్, ప్రతి డైలాగ్ ఒక పంచ్ డైలాగ్ తోటి ఉంటుంది. ఫ్యాన్స్కి మాత్రం ఫీస్టే. ఇంకా స్క్రీన్ మీద ఫైర్ పవన్ అన్న ఫ్యాన్స్ లో. ఏమండి 2024 ఎలక్షన్లో మీరు చూస్తే కనుక గ్లాసు పగిలే కొంది పొద్దునెక్కిద్ది అన్నాడు. ఆ ఒక్క డైలాగుతో వైసీపీ 151 సీట్ల నుంచి 11 పరిమితం అయిపోయింది. చెప్పి చేశాడు పవన్ కళ్యాణ్ గారు, చెప్పి చేయటం తెలుసు. దీంట్లో డైలాగులు ఉంటాయి, నా వ్యూహాలు వేరుంటాయి, నా స్ట్రాటజీ వేరుంటుంది. బాగా ఇబ్బందికరంగా, వేరే పార్టీలకు ఇబ్బందికరంగా కూడా ఫీల్ అవ్వచ్చు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఉన్నంత వరకు మాజీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలో రావడం కష్టం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. దేశం కోసం మనం పనిచేయాలి. అంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈ డైలాగ్స్
తప్పేం కాదండి. ఇక్కడ రాజకీయ ఇప్పుడు సినిమాలు సినిమా ఒక్క నిమిషం నేను చెప్తా ఏమండి, యాజ్ ఎ సిటిజన్ ముందు మనం భారతీయులు, ఈ దేశం ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ప్రజల సౌభాగ్యం ముఖ్యం, అది ముఖ్యం. అద్భుతమైనండి నిజంగా. 12 సంవత్సరాల తర్వాత పుష్కర్ కాలం తర్వాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆయన డైరెక్షన్స్లో మెలకువలు చాలా పెరిగినాయి. అదేవిధంగా అదే 12 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇక నటన ఏం తగ్గిందేమో, సస్య పలుకుతాడు అనుకున్నారు. ఆయనకు 10ంతల నటన దీంట్లో చూపించాడు. సింగం 1, 2, 3 ఎలా అయితే ఆ ఎమోషన్ సూర్య పండించాడో ఆ లెవెల్లో ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. కాబట్టి కొంతమంది సినిమాల్లో ఏదో డైలాగులు రాజకీయాలంటే దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం ప్రజలు మెప్పు పొందేవాడు. ఒక డైలాగ్ ఉంది విలన్ పార్థిబన్, నీ వెనక నీ అభిమానులు, నీ కుటుంబం, నీ యొక్క ఎవరైనా సరే నీ మొత్తం ఏరికోరి చంపేస్తానంటే నీ జీవితకాలం సరిపోదు, లెక్కేసుకోవాలంటారు. అంటే ఏంటి, కోట్లాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారా బాబు, నాకు వాళ్ళని టచ్ చేయలేవు నువ్వు అని చెప్పేసి ఒక మెసేజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్గా మనం చూడవచ్చు.